Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఫ్రెండ్స్, నేను రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, మనం ప్రస్తుతము ఆసిఫాబాద్ కొమరంభం జిల్లా కెరెమెరె మండల్ బాబిజేరి గ్రామ పంచాయతీలో గల మన పాతగూడ అనే ఒక కుగ్రామంలో మనం ఉన్నాము. మరి ఇక్కడ ఈ కుగ్రామంలో వాళ్ళ ఇల్లు ఎలా ఉంటాయి, ఇంటి నిర్మాణం ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా జీవిస్తున్నారు, వాళ్ళ ఇంటి పరిసరాలు ఎలా ఉంటాయి, ఆ గృహ నిర్మాణ శైలి ఏంటిది, ఏ రకంగా జీవిస్తారు, కనీస సౌకర్యాలు వీళ్ళు అందుబాటులో లేకుండా వీళ్ళ జీవన విధానం ఎలా సాగుతుంది అనే విషయాలు సక్రమంగా మీకు చూపెడదామనే నా ఉద్దేశము. ఈ క్రమంలో వాళ్ళ గృహాలు చూడండి ఎలా ఉంటున్నాయో. అంటే ఇటువంటి దుర్భరమైన స్థితుల్లో ఈ ఆదివాసీలు జీవిస్తున్నట్టు తెలుస్తుంది మనకు. వీళ్ళ ఇళ్ళల్లోకి వెళ్ళి ఆ మాతృమూర్తులను, ఆ స్త్రీమూర్తులను అడిగి మరి వాళ్ళు ఎలా జీవిస్తున్నారు ఇక్కడ అనే విషయం ఈ తల్లి చూడండి. ఆ ఇంట్లో అది వీళ్ళు ఇల్లు అని మనం చూసేదాన్ని ఇల్లు అని వ్యవహరిస్తారు, మన పరిభాషలో దాన్ని ఇల్లు అనం. ఆ రకంగా వీళ్ళు ఇటువంటి క్లిష్టమైన స్థితిలో జీవిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. చూడండి, బడితలను నిలబెట్టి వాటికి తోనే వాళ్ళు గృహాలు నిర్మించుకుంటున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పాతగూడలో ఉన్నటువంటి గృహాన్ని దగ్గరకు వచ్చినాము. చూస్తే ఈ మట్టితోనే వీళ్ళు ఈ కింద తడికలు మా కర్రల్లో వేసి మరి దానికి మట్టి అలికినట్టు కనబడుతుంది. ఆ లోపలికి పోదాం. బాబు, నీ పేరేంటి? భీమరావు. గట్టిగా ఆత్రం భీమరావు. ఆత్రం భీమరావు. మీ ఇంట్లోకి రావచ్చా? రమ్మంటావా లేదా? రమ్మంటావా లేదా? రమ్మంటావా? ఓకే, మరి నేను వస్తానప్పా. ఫ్రెండ్స్, చూస్తున్నారా? ఒకసారి లోపలికి రండి. ఓకే ఫ్రెండ్స్, ఇది చూసారా? ఇది చూస్తే మనం ఇంతకుముందు బయటికి వెళ్ళి చూసాం కదా, ఇట్లా బడితెలు వేసేసి దాని వెనుక తడిక పెట్టి తడికకు మట్టి వేస్తున్నట్టున్నారు. చూడండి వీళ్ళ వంట సిస్టమ్. ఇగో ఇది దగ్గరికి రండి ఒకసారి. కట్టెల పొయ్యి మీద వీళ్ళు వండుకోవాల్సిన పరిస్థితి. అవు భీమరావు, మీకు గ్యాస్ లేదా? లేదు. ఈ ఊర్లో ఎవరికి లేదా? ఉన్నాడు, ఒక ఇద్దరు ముగ్గురు. అంతేనా? మరి మీకెందుకు రాలేదు? అప్పుడు పెట్టినాం కానీ ఇంకా వస్తలేదు. అంతేనా? ఫ్రెండ్స్, చూసారా? ఇంతకుముందు వీళ్ళని అడగడం మర్చిపోయినా, వీళ్ళకు గ్యాస్ కూడా లేదా. ఎంత ఘోరం! ఇప్పుడు గ్యాస్ లేని గృహం ఏదైనా ఉందా? మరి ఇప్పుడైనా గమనించి కొద్దిగా వీళ్ళకు ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది. చూడండి, వీళ్ళ ఇల్లు 7 ఫీట్ల ఎత్తుల్లో వీళ్ళు కట్టుకున్నారు. వీళ్ళకి ఒక కరెక్ట్ అయిన గృహం లేదు. ఒకసారి లోపలికి రండి. ఇంకెంత ఇది పరిస్థితి. ఇట్లా లోపలికి వచ్చి చూసినట్లయితే మరి ఇక్కడ రాత్రిపూట్ల పాము, పురుగు, పుట్ర వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. చూడండి, వీళ్ళు దయానకమైన జీవితము. వీళ్ళని చూస్తుంటే ఎంత బాధ వేస్తుందో చూడండి ఒకసారి. చాలా బాధాకరమైన విషయం. ఎటు చూసినా సందులే. అవు భీమరావు, ఏం వంట చేసినారు ఇవాళ? ఇట్లా ఈ వంట చేసినట్టు చూద్దాం రండి. ఇక్కడ భీమరావు, ఏం వంట చేసినారు? దాలా, కందులా? అచ్చా. మీ మేడం ఏది? మీ ఆవిడ చేనులకు పోయిందా? ఆహా, వెరీ గుడ్. మరి మీరు బోర్ నీళ్ళతోనేనా బాబు? అరే చూడండి, గోడలు అంటారు వీళ్ళ భాషలో, మన భాషలో ఏమంటారు? తడికెలు అంటాం. మరి వీళ్ళ గురించి పట్టించుకునేది ఎవరు? భీమరావు, మీరు సర్కారు వాళ్ళని ఏం అడగలేదు బా ఈ పక్కా ఇళ్ళ కోసం, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం? ఇచ్చినాం కానీ ఇచ్చినాం కానీ కష్టలేదు. పైసలు అడిగినరా? లేదు, ఇల్లు అడిగినాం కానీ రాసి ఇచ్చినాం కానీ ఇంకా వస్తలేదు. అంతేనా? సరే, తొందరగా మీకు మంచి ఇల్లు రావాలని, మంచి సౌకర్యం కలగాలని మేము కూడా కోరుకుంటాం. మీరు చూస్తున్నా ఫ్రెండ్స్, అగో నా నెత్తికి తగులుతుంది వీళ్ళ రూఫ్. వీళ్ళ జీవన విధానం ఇంత ఘోరంగా ఉన్నాయంటే మరి ఫ్యాన్ల కింద కూకునే, ఏసీలలో కూకునే వాళ్ళ పరిస్థితి, వీళ్ళ జీవితం చూస్తే తెలుస్తుంది. ఫ్రెండ్స్, వీళ్ళ ఇళ్ళల్లో మధ్యలో నిలబడి చుట్టూ చూపిస్తున్న చూడండి.
వీరిని ఎవరైనా వీటిని చూసి ఇవి మనుషులు నివసించే గృహాలు అని ఎవరైనా అంటారో ఆలోచించండి. మరి ఇటువంటి పరిస్థితులు వీళ్ళు జీవిస్తుండగా ప్రభుత్వాలు మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నామని ఏమో గొప్పలు చెప్పుకుంటుంటాయి కదా. మరి ఇటువంటి బడుగు జీవుల కోసం వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇంత ప్రపంచ నాగరికతకు దూరంగా విసిరేసినట్టు ఒక మొబైల్ ఫోన్ లేదు, ఒక టీవీ లేదు వీళ్ళకు. అటువంటి ప్రపంచంలో బయట ఏం జరుగుతుందో వీళ్ళకు తెలియని పరిస్థితుల్లో వీళ్ళు జీవనం సాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. చాలా బాధాకరం కదా ఫ్రెండ్స్ ఇది. ఎందుకంటే వీళ్ళ కనీస సౌకర్యం మరుగుదొడ్లు కూడా లేవు అంటే మీరు ఒక మాట ఆలోచించండి. వీళ్ళు మన దేశంలో ఉన్నారా లేకుంటే ఆఫ్రికా అడవుల్లో ఉన్నారా అనేది ఒక్కొక్కసారి ఆశ్చర్యం కలిగే పరిస్థితులు ఏర్పడుతుంటాయి వీళ్ళ జీవన విధానాన్ని చూస్తే. ఎక్కడో గుట్టల మీద లోయల్లో ఉంటున్న ఈ గిరిజన ఆదివాసుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో చూడండి. అమ్మ నమస్తే. నమస్తే. ఇల్లు మీదేనా? మాదే. లోపలికి రావచ్చా? రాదు. ఏం పెడతావు? ఏం పెట్టు సార్? ఏం పెట్టు? బువ్వ పెట్టవా? బువ్వ పెడతా. పెడతా. మీ ఇల్లు చూపెట్టు. ఇదే లోపలికి పోదాం. పోదాం ఏమైతుంది. ఫ్రెండ్స్ దాదాపు వీళ్ళ ఇల్లు అన్ని కూడా ఒకటే రీతిగా ఉన్నాయి. చాలా బాధాకరమైన విషయమే ఇది మొత్తము. మీకు కూడా గ్యాస్ లేదా? గ్యాస్ లేదు. మరి అడగలేదా? ఎందుకు రాదు? ఎందుకు రాదు? ఎందుకు రాదు గ్యాస్? ఎందుకు రాదు చెప్పు. బరాబర్ ఇస్తారు. నీ అడిగేటోళ్ళు పెద్ద మనిషి వాళ్ళు పట్టుకోపోయి అడగాలి. అడి ఇస్తలేరంటే ఎట్లా చెప్పు? ఎన్ని రోజులు ఇప్పుడు ఈ పొయ్యిల మీద ఉంటుంది? ఏముండేది ఇయ్యాలా? కారము కోట బియ్యం అనుడు తినుడు గదే. అంతేనా? గంతే మాది. మరి కూరగాయలు కావాలంటే ఎట్లా? ఎట్లా అది పోతే కూరగాయలు కెరమేరికి లేకుంటే లేదు. అంతేనా? అంతే. అయ్యో, అంటే పప్పే మీరు ఎప్పుడు తిన్నా లేకుంటే కారం? కారమే తినుడే. అబ్బా, ఇప్పుడు ఏమండి నువ్వు చూడన్నా? ఈ దగ్గరికి రా బాబు. యా పప్పు సూపర్ ఇదా. వారే వా, పప్పు కదా? కిచిడియా? అయ్యో కిచిడి సూపర్. వారే వా, చాలా బాగుందమ్మా. అంటే కిచిడి చేస్తే ఇక మన కూర పర్లేదు. దీంట్లో ఏముంది? ఇది అన్నం. ఓకే రైట్. అంటే ఇవాళ కిచిడినే తిన్నారు. చూడండి వీళ్ళ దుర్భరమైన జీవితం. కూరగాయలు కూడా తినడానికి లేని పరిస్థితులు వీళ్ళు ఉన్నారు. చాలా కష్టమైన విషయం. వా, ఇటువంటి పరిస్థితులు చూసారా? ఇళ్ళన్నీ కూడా గది 6, 6.5, 7 ఫీట్లు. దీంట్లోనే వీళ్ళు ఉండాలి. తినడానికి కూడా వీళ్ళ కూరగాయలు లేని పరిస్థితి. ఇక్కడ ఫ్యాన్ ఇంత ఎత్తుల్లో చూడండి. ఇది ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి తిరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ వీళ్ళకు మంచి సౌకర్యాలు, మంచి జనజీవన స్రవంతిలో కలిసి అన్ని సౌకర్యాలు పొందాలని కూడా మనం కోరుకుందాము. ఇంకొక ఇంటికి పోదాం పా. సీతాబాయి ఇక్కడున్న ఏకైక సూపర్ మార్కెట్ చూద్దాం రండి. వావ్, యా లోపలికి రండి. వావ్, నీ పేరేమన్నావు? సీను, టేకం సీను. టేకం సీన్. అక్కడ కనబడ్డావా? అక్కడ కనబడ్డావా? వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఈ సూపర్ మార్కెట్ ఈ సీతమ్మ వారి ఇరా. వా సూపర్ అండి. వా, సీతమ్మ వారి సూపర్ మార్కెట్. వా, చాలా బాగుంది. అంటే వీళ్ళకు చిన్న చిన్న, అక్కడనే ఉండు నువ్వు, వీళ్ళకి చిన్న చిన్న అవసరాలకు ఇక్కడున్న ఏకైక సూపర్ మార్కెట్ ఏది? మన పాతగూడ కుగ్రామంలో చిన్న చిన్న అవసరాలకు ఇక్కడ. మరి సేటమ్మా ఫోటో తీసుకో. ఇక్కడ ఒకటి వస్తుందా? వెరీ గుడ్. వీళ్ళ ఇళ్ళన్నీ కూడా మాత్రం అలాగే ఉన్నాయి చూడండి. ఈ చూస్తే మీరు ఇదంతా నా చిన్నప్పుడు మా ఇళ్ళల్లో మా అమ్మమ్మ నానమ్మలు ఇట్లా
వాకిల్ని ఇంటిని మట్టితోని పేడతోని అలికేది అంతేనా? చేయితోని కదా. ఇట్లా కుక్కీడ ఎట్లా ఎట్లా చేసేది ఇది? ఆహా, అంటే చేయితోనే కదా. అంటే మన దీంట్లో పేడ కలుపుతారా? పేడ కలుపుతా, మళ్ళీ మట్టి పెండ మట్టి కలిపి కదా కలిపి మళ్ళీ చేతితోని మేగుతా. అంటే మా చిన్నప్పుడు మా అమ్మమ్మ అలకంగా చూసిన అప్పుడు. మీరు ఇంకా ఉన్నాయి, ఇప్పుడు అందరూ గచ్చు సిమెంట్ మీద ఉంటారు కదా. మరి సిమెంట్ రాసేయి మనకి ఇయ్యరు. అంతేనా? ఎన్నోసార్లు పోయేసినారు సార్. మీకు ఇళ్ళ బడ్జెట్ లేదు, ఇళ్ళ బడ్జెట్ పోయింది. రాసి ఇస్తా, రాసి తీసుకుపోతారు. అటునే అంటే మళ్ళా వచ్చలేదు. నేను ఈసారి వచ్చేసరికి మీకు ఇల్లు కావాలి. మీకు గ్యాస్ ఉందా? లేదు సార్, మనకు గ్యాస్ రాలేదు. ఇప్పుడు ఎంత మందికి ఉన్నది ఊళ్ళో గ్యాస్? ఎంత 10 మంది? 5 నలుగురు 5 ఉంటుందా? 4 5 ఉంటది, మనకు తెలియదు. నేను కనుక్కుంటా. మీకు గ్యాస్ ఈ 2-3 నెలల్లో మీకు గ్యాస్ ఇప్పిస్తా ఫ్రీగా, సరేనా? అప్లై చేసిన సార్, పోయి సంవత్సరం 2-3 సంవత్సరాలు అయినా అప్లై అంటే అప్లై చేసిన ఇంకా రాలేదు. వస్తాయి, ఇప్పుడు వస్తాయి. నేను చెప్తా, మీ హర్షవర్ధలో ఒక గ్యాస్ ఏజెన్సీ ఉన్నది, వాళ్ళు ఖచ్చితంగా మీకు ఇప్పిస్తారు, సరేనా? ఓకే. మరి వంట ఏం చేసినావు ఇవాళ? అది పప్పేనా? పప్పే. కూరగాయలు ఎట్లా? మరి మీరు కూరగాయలు తినాలంటే కూరగాయలు అంటే కెరమేరికి పోతాం, అంగడికి పోతాం, మళ్ళా కొన్ని వస్తాం. అబ్బా, 1 కిలో 1 కిలో తీసుకొస్తే మనకు వారం అదే. అంటే ఇప్పుడు మీరు ఎక్కువ పప్పే తింటారు ఇక. పప్పే. ఫ్రెండ్స్ చూస్తున్నారా? మరి వీళ్ళు కనీస సౌకర్యాలు లేని దుస్థితులు జీవిస్తున్నారు, గమనించండి మీరు. ఓకే సీతమ్మ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.